get Aman. ఎందుకంటే ఆ విద్యార్థి తాను సాధించిన ప్రతిభను ముఖ్యమంత్రి గారు స్వయాన తమ చేతుల మీదుగా ఆ విద్యార్థికి బహుమతిని అందించటం మరింత ప్రోత్సాహకరం. ఆర్య, మీ చేత ప్రోత్సహించబడ్డటువంటి ఈ విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. శృతి, ఉస్మానియా మెడికల్ కాలేజ్. హేమంత్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. మా యొక్క అధ్యాపక బృందం అందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈరోజు మా పాఠశాల నుండి ప్రతి పాఠశాలకు కూడా కామన్ డైట్ మెను వెళ్తోంది అని తెలియజేసుకుంటున్నాం. మాకు సమయం ప్రత్యేకంగా ఇక్కడకు విచ్చేసినందుకు మేము సదా కృతజ్ఞతలమై ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి అవసరమైన వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తే వారు చదువుపై దృష్టి పెట్టగలరు. తమ అసాధారణ ప్రతిభ అందరాని అందుకోలేని స్థాయికి కూడా అందుకోగలరు అన్న సుస్థిర సంకల్పమే, మాన్య ముఖ్యమంత్రి గారి సుస్థిర సంకల్పమే ఈ రోజులు విద్యార్థుల కొరకు పెంచబడిన భోజన ఛార్జీల విడుదల. ఒక్కసారి అందరూ కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరూ కూడా కరదాల ద్వారా ఈరోజు ఈ విడుదల కార్యక్రమాన్ని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఏకరూప భోజన పదార్థాల పట్టిక. అన్ని గురుకులాలలో కూడా ఒకే విధమైనటువంటి మెను. ఒక్కసారి గురుకుల విద్యా విధానాన్ని, వసతి సౌకర్యాల కల్పన ప్రావీణ్యతను కూడా పెంచబడింది. ఈరోజు 40% పెంపుదలతో ఒక్కసారి గురుకుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యార్థుల సంతోషాల ద్వారా ఒక్కసారి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా నిన్న మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు. శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి.